అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పాలిసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ కొన్ని బ్లెండర్ మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ చాలా మంది సేవ్ క్లిక్ చేస్తున్నారు కానీ సేవ్ అండ్ సబ్మిట్ అయితే క్లిక్ చేయటం అయితే లేదు. ఓకేనా, ఒకవేళ క్లిక్ చేయకపోతే మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని కూడా పోతాయి. తర్వాత లాగౌట్ అనేది కూడా పర్ఫెక్ట్ గా చాలా మంది స్టూడెంట్స్ కూడా క్లిక్ చేయటం లేదు, కంగారుగా ఆప్షన్స్ ఇచ్చేస్తున్నారు, బ్యాక్ వెళ్ళిపోతున్నారు. అసలు పర్ఫెక్ట్ గా లాగౌట్ అయిందా, పర్ఫెక్ట్ గా సేవ్ చేసామా లేదనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కి అయితే లాగిన్ ఐడిలో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చిన చాలా మటుకు మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అయితే ఈ విధంగా వస్తుంది. డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా లేవు లేదా పాస్వర్డ్ ఇన్కరెక్ట్, ఇలాగా స్టూడెంట్స్ మాక్సిమం ఇదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరూ కూడా ఇదే మెసేజ్ చేస్తున్నారు, నాకు కూడా ఇదే స్టూడెంట్స్ ఇదే ఇష్యూస్ అయితే చెప్తున్నారు. సో ఎందుకు ఈ విధంగా వస్తుంది, సో దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఏపీ పాలిసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఇస్తారో ఇచ్చేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేయండి. సో నేను డైరెక్ట్ ఒక స్టూడెంట్ ది వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను వేరే వెబ్సైట్ లో అంటే వేరే స్క్రీన్ లో నేను లాగిన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ అవటం లేదే, ఎందుకు ఓపెన్ అవటం లేదంటే ఎందుకంటే వాళ్ళ యాక్సెస్ అనేది ఒక పేజ్ కి మాత్రమే ఇచ్చారు. అర్థమైందా? సో మీరు 10 సార్లు పేజీలు ఓపెన్ చేసేసుకొని మొబైల్లో కానీ పీసీలో కానీ ఓపెన్ అయ్యే అవకాశం అయితే లేదు. ఓకే, నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏవైతే ఆప్షన్స్ నేను పెట్టుకున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ నేను 5 ఆప్షన్లు పెట్టుకున్నాను. ఇక్కడ చూసుకొచ్చి నేను 5 ఆప్షన్లు పెట్టుకున్నాను. ఈ క్యాండిడేట్ కి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాను. సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసేసుకొని ఓకే మేము క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకొచ్చి 5 ఆప్షన్లు సేవ్ అయిపోయినాయి. సేవ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా ఇంకా క్లోజ్ చేసేసి ఇంకా ఈ పేజ్ క్లోజ్ చేసేసి డైరెక్ట్ కొత్త పేజ్ కి వెళ్ళిపోతున్నారు. సో ఇదే మీ బ్లెండర్ మిస్టేక్. ఇక్కడే మీరు తర్వాత పాస్వర్డ్ అనేది మీకు లాక్ అయిపోతుంది. అగైన్ మీకు ఓపెన్ చేసినా కూడా ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఎందుకంటే అగైన్ మీరు ఆప్షన్స్ ఇవ్వాలి, చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు అగైన్ లాగిన్ క్లిక్ చేస్తున్నారు. అగైన్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్స్ మాక్సిమం అందరికి ఇదే వస్తుంది, అంటే డీటెయిల్స్ కరెక్ట్ గా లేవు లేదా మీ పాస్వర్డ్ కరెక్ట్ గా లేదు, మీ డీటెయిల్స్ రాంగ్, యూజర్ లాగిన్ ఫెయిల్డ్, ఈ విధంగా వస్తుంది. అయితే బ్రదర్ ఇప్పుడు ఏం చేయాలంటే సో చేసేటప్పుడే కరెక్ట్ గా చెయ్యండి. దీనికి సొల్యూషన్ ఉంది. ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ నేను 5 ఆప్షన్లు ఇచ్చాను కదా, టోటల్ గా నాకు 5 ఆప్షన్స్ సేవ్ అయిపోయినాయి. సేవ్ అయిపోయిన తర్వాత ముందు ఏం చేస్తారంటే లాగౌట్ కాకుండా లాగౌట్ పర్ఫెక్ట్ గా క్లిక్ చేసినా ప్రాబ్లం లేదు. ఇక్కడ నాకు లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు, సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంది కదా, లాగౌట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 3 ఆప్షన్లు చూపిస్తున్నాయి, సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ టు లాగౌట్, క్యాన్సిల్ లాగౌట్. ఇక్కడ ఏం చేస్తారంటే సేవ్ అండ్ లాగౌట్ ఇది మాత్రమే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ టు లాగౌట్ కాకుండా సేవ్ అండ్ లాగౌట్ అయితే మీకు పర్ఫెక్ట్ గా ఆప్షన్స్ సేవ్ అవుతాయి, మీరు ఇచ్చిన ఆప్షన్స్. అయితే నేను ఇచ్చిన 5 ఆప్షన్లు సేవ్ అయినాయి, కానీ ఎందుకైనా కూడా 2 సార్లు సేవ్ అండ్ లాగౌట్. ఇప్పుడు నేను సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు హాల్ టికెట్ నంబర్ ప్రొవైడ్ చేయమని అయితే నన్ను అడుగుతుంది. ఇప్పుడు నేను హాల్ టికెట్ నంబరు నేను ఈ క్యాండిడేట్ ది ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రొవైడ్ చేసి ఇప్పుడు నేను సేవ్ అండ్ లాగౌట్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 5 ఆప్షన్లు సేవ్ అయిపోయినాయి పర్ఫెక్ట్. ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ అండ్ లాగౌట్ అంటే ఇంకోసారి నేను ఓపెన్ చేసుకున్నా నాకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అయితే స్టూడెంట్స్ సేవ్ చేయకుండా బ్యాక్ వెళ్ళిపోయి లాగౌట్ సరిగ్గా క్లిక్ చేయకుండా బ్యాక్ వెళ్ళిపోయి అయితే దీనికి ప్రాసెస్ ఏంటి బ్రదర్, ఇప్పుడు మాకు ఓపెన్ చేయడానికి అవదంటే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ విధంగా వచ్చిందో అంటే బై మిస్టేక్ మీరు లాగౌట్ చేయకపోయినా లేదా పర్ఫెక్ట్ గా సేవ్ చేయకపోయినా అగైన్ మీరు పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ లో వెళ్తారు, లాగిన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి లాగిన్ పాస్వర్డ్ ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీకు ముందు ఈ విధంగానే వస్తుంది, కానీ 2-3 సార్లు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా ఓపెన్ అవ్వకపోతే పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. 1 సారి 2 సార్లు పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటే మీకు కన్ఫామ్ గా లాగిన్ అవుతుంది. ఆల్రెడీ క్యాండిడేట్ నేను చూపించాను కదా, ఈ క్యాండిడేట్ ఇదే ప్రాబ్లం, అంటే 2-3 సార్లు క్లిక్ చేస్తేనే అప్పుడు అన్లాక్ అయింది. అంటే అన్లాక్ అనేది అంటే ఏదైతే లాక్ అయిందో అది అన్లాక్ అయింది. సో మీరేం చేస్తారంటే 2 సార్లు అన్లాక్ చేసుకోండి. అగైన్ ఐసీఆర్ ఫామ్ ఇవన్నీ ఇచ్చేసి జనరేట్ పాస్వర్డ్ మేము క్లిక్ చేశారు అనుకోండి, పాస్వర్డ్ సెండ్ టు మొబైల్ నెంబర్ అనేది వస్తుంది. వాళ్ళే మీకు పాస్వర్డ్ సెండ్ చేస్తారు. అగైన్ పాస్వర్డ్ అనేది లాగిన్ మేము క్లిక్ చేస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. ఒకవేళ ఓపెన్ అవ్వలేదు అనుకోండి అగైన్ జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తారు. అలా 2 సార్లు క్లిక్ చేస్తే డెఫినెట్గా 100% ఓపెన్ అవుతుంది ఈసారి, ఎందుకంటే అన్లాక్ అయింది. సో అందుకే చెప్తున్నాను సేవ్ అండ్ లాగౌట్ పర్ఫెక్ట్ గా క్లిక్ చేసుకొని ఆప్షన్స్ క్లోజ్ చేసుకోండి. తర్వాత బ్రదర్ నాకు ఈ లాక్ అయిపోయిందంటే అందుకే చెప్తున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళు కూడా అన్లాక్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది స్టూడెంట్స్ ఎక్కువ అడుగుతున్న డౌట్స్ అని, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయచ్చు. దట్స్ ఇట్ ఈ వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.